తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఇంగ్లీష్ మీడియం జీవోతో మాతృభాషకు వ్యతిరేకంగా ఉందన్నారు. పేద విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు అమలు చేయాలంటున్న డాక్టర్ గజల్ శ్రీనివాస్తో మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. పాడుకునేందుకు తెలుగు దండు ఆధ్వర్యంలో విశాఖ వేదికగా మాతృభాషకి మార్గం మీదని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గజల్ శ్రీనివాస్ గారు ఇచ్చడం జరిగింది. మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మాతృభాష కాపాడుకునేందుకు మార్గం చర్చ వేదిక అంటే ఏ విధంగా మనం కాపాడుకోవడానికి ప్రాణాగా ఉండాలి? మాతృభాషని రెండు విధాలండి. ఒకటి ఏంటంటే బడిలో కాపాడుకోవడం, రెండోది అమ్మ ఒడిలో కాపాడుకోవడం. తల్లిదండ్రులు మాట్లాడాలి. భాష అనేది మన ఉనికి. ఆ ఉనికిని మనము మన అస్తిత్వంగా భావించాలి. ఈ భాషవాణి నేను ఒక మనిషిని ఎలా గుర్తుపడతారు? డ్రెస్ ఏదైనా వేయచ్చు, మీ డ్రెస్ ఎవరైనా మోసం చేయొచ్చు, కానీ మీ పలుకు వల్ల భాష ఏంటో తెలుస్తుంది. మనకి ప్రకాష్ రాజ్ గారు తెలుగు మాట్లాడినా కూడా ఆయన గొప్ప మహానటుడు. ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తారు మంచి తెలుగు మాట్లాడడానికి, కానీ ఆయన మాట్లాడుతుంటే నాకు తెలిసిపోతుంది ఈయన తెలుగువాడు కాదని. కానీ మన ఉనికి, మన భాష, మనం పలికే విధానము, దీనివల్ల మన ఉనికి తెలుసులో ఉన్నటువంటి సంస్కృతి వల్ల అలా మనం ప్రవర్తించాలనుకుంటాం. సో ఒకటి అమ్మ ఒడిలో భాష, రెండోది బడిలో భాష. ఈ బడిలో భాష ఏంటంటే ఎంత అమ్మ ఒడిలో ఉన్నా అది ఒక సబ్జెక్టుగా భాష చాలా గొప్పది. పద్యము, అవధానము, ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు ఉన్నటువంటి భాష మన భాష. ఎంత సంపద ఉంది వెనక్కి వెళ్ళి చూస్తే. బ్రౌన్ లాంటి వాడు డిక్షనరీ రాశాడంటే నిఘంటువు, ఎంత గొప్ప భాష ఉంటుంది ఇది. ఎక్కడో తుళు మాట్లాడేటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు అన్నాడు, సుబ్రహ్మణ్యం భారతీయారు ఎందుకు అన్నాడు తెలుగు భాష గొప్పదని, సుందర తెలుగని. ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ భాష యొక్క గొప్పతనాన్ని, ఈ భాషను కొనసాగించాలి. మరి ఈ భాష వల్ల డబ్బు వస్తుందా అంటే మన ఇంట్లో అమ్మ ఫోటో ఉంటుంది, డబ్బు వస్తుందా? రాదు. అదొక ఎమోషన్, మన ఉనికి చాటుకునేది. కానీ భాష కూడా ఉపాధి కలిగించే దిశగా ప్రతి బడిలో కూడా విధిగా ఒక తెలుగు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలా. 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలి. డిగ్రీ వరకు కూడా ఉన్నత విద్యలో తెలుగుని 2వ భాషగా, ముఖ్యమైన భాషగా గుర్తించాలి, సెకండ్ లాంగ్వేజ్గా. సంస్కృతం యొక్క ఎగ్జామినేషన్ రాస్తారండి, ప్రశ్నలు జవాబులు తెలుగులోను ఇంగ్లీష్లోనూ రాస్తారు. నువ్వు సంస్కృతంలో ఎగ్జామ్ సంస్కృతంలో రాయాలి, కానీ వేరే భాషలో రాయడం ఏంటి? కాబట్టి మనము సంస్కృత భాషని, నువ్వు సంస్కృతం రాలేకపోతే తెలుగు తీసుకో, తెలుగు చదువుకుని తెలుగులో రాయి, అయితే వేరే భాష తీసుకుని అందులో రాయి. అందుకని తెలుగు భాషని నాకు నారా చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడినప్పుడు తెలుగు మహాసభలకు వచ్చినప్పుడు వారు చెప్పారు, తెలుగుకు మేము కట్టుబడి ఉన్నాం శ్రీనివాస్ గారు. ఎన్టీ రామారావు గారి స్వాభిమానానికి తగ్గట్టుగా ఆత్మగౌరవం దిశగా తెలుగుదేశం పార్టీ వెళ్తుంది అన్నారు. పార్టీలు పరిపాలిస్తున్నాయి కాబట్టి ఆ పార్టీల వారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. మన శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాష ఉనికికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాబట్టి వారిని నేను అభినందిస్తూ తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమంగా సాగాలి. అందరూ కూడా ఉద్యమం అంటే రోడ్లు ఎక్కర్లే, మన ఇంట్లో తెలుగు ముగ్గులు అంటే ఇంటి ముందు కాదు, గుండెల్లో వెయ్యాలి. పిల్లల మనస్సుల్లో తెలుగు బీజాలు నాటితే ఆ భాష ముందుకెళ్తుందని నా భావన. గత ప్రభుత్వ హయాంలో మీరు అన్నట్టే బడుల్లో తెలుగు భాష ఏ విధంగా కాపాడుకోవాలని వచ్చేటప్పటికి గత ప్రభుత్వ హయాంలో పూర్తిసారి ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టాలో భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం వచ్చింది. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. తెలుగుదని కూడా దాన్ని నిరసన చేశారు. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిందో పూర్తి స్థాయిలో తెలుగు ప్రాధాన్యత, తెలుగు విద్యకి ప్రాధాన్యత అన్నారు. సో దాన్ని మీరేం చూస్తారు? అంటే ప్రభుత్వం ఎప్పుడు ఒకటే, గతంలో పాలించిన ప్రభుత్వము అంటే గతంలో ఎవరైతే పరిపాలించారో వాళ్ళు ఒక 85 జీవో ఇచ్చారో దాన్ని మేము వెనక్కి తీసుకోమని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. అది ఒక పెద్ద ఆటంకంగా మారింది. ఎందువల్లంటే ఆంగ్లంలోనే మేము సర్వే చేయించేసేసాము, ఆంగ్లంలోనే తల్లిదండ్రులందరూ కోరుకుంటున్నారని. నేననేది ఏంటంటే ఆంగ్ల మాధ్యమం, తెలుగు మాధ్యమం రెండు పెట్టండి. ఎవరైతే కోరుకుంటే జారవుతారు. మీరెవరు బలవంతంగా తీసేసేయడానికి? తప్పు కదా అది. మీరు అలా ఎందుకు చేయాలా? కాబట్టి నేను కోరేది ఏంటంటే మన ప్రభుత్వం ఒకటే కదా, ఎప్పుడు కూడా మనుషులు పరిపాలించే వాళ్ళు డిఫరెంట్. వాళ్ళు తప్పులు చేస్తే కనుక ఆ జీవో మీరు వెనక్కి తీసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. 85 జీవో ఏదైతే ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోండి. తీసుకుంటే తెలుగు ఇంకా విస్తరిస్తుంది కదా. విధంగా వారు అడుగులు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఇప్పుడు ప్రపంచంలో తెలుగు వారికి కావచ్చు, తెలుగు భాషకు కావచ్చు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియం వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. పిల్లలకు తెలుగు పట్ల ఆసక్తి తగ్గేలాగా వారు కూడా ఒక ముందుకు వెళ్తున్నారు ఈ తరుణంలో. సో పేరెంట్స్కి మీరు ఇచ్చేది అలా
ప్రపంచం అంతా కూడా మాతృభాషలో విద్యా విధానం వల్ల పిల్లలు ఆలోచన ధోరణి కానీ వాళ్ళ వివేకం కానీ అంటే లోపల ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పవర్ కానీ ఇంటలెక్చువల్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా మాతృభాషలో విద్యా విధానం వల్ల జరుగుతాయి. ప్రపంచంలో అనేక భాషల్లో ఇది నిరూపణ జరిగింది. ఇందాక గుంటుపల్లి శ్రీనివాస్ గారు చెప్తుంది కూడా అదే. మదర్ వూమ్ నుంచి దట్ ఎక్సర్సైజ్ షుడ్ స్టార్ట్. అది జరగాలి. ఇప్పుడు ఆయన చాలా శాస్త్రీయమైనటువంటి పరిశోధన చేశాడు ఆయన గుంటుపల్లి శ్రీనివాస్ గారు. అది ఆయన ప్రజలందరికీ అందించాలనుకుంటున్నాడు. అందుకని మాతృమూర్తులు అందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా మాతృభాషలో విద్యాబోధన జరగడం మూలాన మీ పిల్లల్లో మానసిక స్థితి ఇంటెలిజెన్స్ 10 భాషలు నేర్చుకోవచ్చండి. 10 భాషలు నేర్చుకోమని నేను కాదంటలేము. నువ్వు మాతృభాష ఎందుకు మర్చిపోవాలంట నేను. ఆ మాతృభాషలో ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ అని అన్నాను అనుకో, నేను వెంటనే తెలుగులో తర్జుమా అయిపోతుంటుంది నాకు లోపల. సో అట్లాగే మాతృభాషలో అటువంటి చదువు, మాతృభాషలో జీవన విధానము చాలా అవసరమని నేను భావిస్తున్నా. ఏదైతే మొత్తానికి ఆ మాతృభాష అభివృద్ధి కోసం ప్రథమంగా అటు స్కూల్లో కావచ్చు, పేరెంట్స్ నేర్చుకునే పిల్లలకు నేర్పించే ఆ భాషలో కావచ్చు, పూర్తిగా మాతృభాషకి ప్రథమ స్థానం ఇచ్చి మన తెలుగు భాషని కాపాడుకునే దిశగా అటు మాధ్యమాల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఏదైతే గత ప్రభుత్వం తెచ్చిన 85 జియో కూడా 85 జియో ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఆ జీవోను కూడా కూటమి ప్రభుత్వం పునరాదించి దాని వైపు పునరాలోచించి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని పూర్తిగా తెలుగు వారికి న్యాయం చేసే దిశగా 5వ తరగతి వరకు పూర్తి స్థాయిలో తెలుగు బోధన ఉంటేనే తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రతి స్కూల్లో కూడా ఒక టీచర్ని ఏర్పాటు చేయడం ద్వారా మన తెలుగు భాషని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను కనబరిచేందుకు ఎందుకో అవకాశం ఉంటుంది అని చెప్పి మనతో పాటు గజల్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది.